హలో కేసీ డ్రామా లవర్స్, ఎలా ఉన్నారు? సారీ, చాలా డేస్ అయిపోయినాయి. డ్రామా స్టార్టింగ్ లోనే మిస్టర్ షాంగ్ కొని చూచు అనే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరే అన్నమాట మన మెయిన్ లీడ్స్, హీరో హీరోయిన్. స్టార్టింగే వీళ్ళు వన్ నైట్ స్టాండ్ అయితే చేస్తారు తాగిన మత్తులో. ఇంకా మార్నింగ్ అవ్వగానే మన హీరోయిన్ ఇలా చూస్తుంది, అదే తన పేరు చూచు. మెసేజ్ అయితే వస్తుంది. ఇంకా పొద్దున్న లేస్తేనే ఆ మెసేజ్ అయితే ఓపెన్ చేస్తుంది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే మెసేజ్ చేస్తుంటాడు. ఇంకా కేర్లెస్గా అయితే చూసి వదిలేస్తుంది. ఇంకా పక్కన ఎవరు లేకపోయేసరికి ఇతను మ్యారేజ్ పార్టీ పర్సన్ కాదనమాట. ఇంక అంతేలే, సర్లే, ఇంక మనకు కూడా తలకాయ రామని ఏమీ లేదు, ఎవడో అంటే ఏమో పెద్ద బాధపడి ఉండాల్సింది, ఎక్కడ పెళ్లి చేసుకోమంటాడు అని ఆలోచిస్తూ బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేస్తుంది. ఇంకా అలా ఓపెన్ చేసిందో లేదో అక్కడ మన హీరో షాంగ్ అయితే ఉంటాడు. ఇంకా వాడు బాడీ మీద అంతా గోర్ల ఘాటులు అయితే ఉంటుంది. ఇంకా తిరిగి అలా చూస్తూ షాక్ అయిపోయి ఇంక డోర్ క్లోజ్ చేస్తున్న వాడి దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి రాత్రి చూసి సాలేదా మళ్ళీ వచ్చావు అని అంటూ దగ్గరికి అయితే వస్తాడు. అలాంటిదేం లేదు అంటూ వెనక్కి అయితే వెళ్తుంది. మళ్ళీ తన చెయ్యి అయితే తీసుకొని తన బాడీ అయితే టచ్ చేపిస్తాడు. ఇంకా మళ్ళీ కంటిన్యూ చేద్దామా అని అయితే అడుగుతాడు. లేదు అలా అని కాదు అని అంటుంది. సరే వెళ్దాం రా, వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని వద్దాం అని అంటాడు. ఏం సర్టిఫికేట్ అని అడుగుతుంది. ఏం సర్టిఫికేట్ ఏంటి, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొద్దాం రా అని చెప్తాడు. అయితే షాక్ అయిపోతుంది. ఇంకా సైలెంట్ గా వెళ్ళి వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకుంటారు. వీడు నిజంగానే నన్ను పెళ్లి చేసుకున్నాడా లేదా అబద్ధమా, లేదా కొన్నాళ్ళు ఇలా ఉండి డివోర్స్ తీసుకునేస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. కూడా ఇలా చెప్తుంది, మనం ఇలా కొన్నాళ్ళుండి తర్వాత డివోర్స్ తీసుకునేద్దాం, ఇప్పుడు ఎందుకు చేసుకున్నావో నాకైతే అర్థం కాలేదు అని చెప్తుంది. వాడు ఇలా వివరిస్తాడు, నాకేం డివోర్స్ ఏమొద్దు, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండు, నిన్ను భద్రంగా కాపాడుకుంటాను, నిన్ను ఇలాగే ప్రేమిస్తా ఉంటాను అని తనైతే చాలా సీరియస్ గా చెప్తాడు. వీడేంటి ఇలా చెప్తున్నాడు, ఈ వన్ నైట్ ప్రభావం వల్ల ఏమో చెప్తున్నాడేమో, కొన్ని రోజులు ఇలానే ఉంటారు, మళ్ళీ కావాలంటే వాళ్ళే వెళ్ళిపోతారులే అని అనుకుంటుంది. ఇప్పుడే తన ఫారంలో ఇలా చెక్ చేస్తుంది. ఒక బిగ్ హోటల్లో తన సిస్టర్కి తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది అనేసి ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఇలా చెప్తుంది. ఏమండి మొగుడు గారు, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అని అంటుంది. ఏంట్రా బాబు ఇంత క్యూట్గా పిలిచింది అని మనసులో అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ చెప్పు అని అడుగుతాడు. ఒక చెల్లుంది, తనకి ఎంగేజ్మెంట్ ఈరోజు, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసి రావాలి అని చెప్తుంది. సరే నీకు ఎలా అయితే ఓకే, నాకు కూడా అలాగే ఇష్టం అని చెప్తాడు. సరే నీకు ఆ పార్టీలో అయితే హడావిడిగా అయితే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరిని పొగిడేస్తూ ఉంటారు. నువ్వు చాలా అందంగా ఉంది కదా అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మన హీరోయిన్ చూచి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇంకా తను చాలా అందంగా ఉండడంతో ఏంటి ఇంత అందంగా ఇక్కడికి వస్తుంది, ఎవరో తెలియట్లేదే, తిను వీళ్ళ కూతురు కదా, పెద్ద కూతురు కదా అని గాసిప్స్ అయితే నడుస్తూ ఉంటుంది. ఇంకా తన చెల్లెలు వండుకొని చాలా సీరియస్గా అయితే తనని చూస్తూ ఉంటుంది. ఇదెందుకు ఇక్కడికి వస్తూ ఉందని. వాడైతే ఆశ్చర్యపోతాడు, తినేంటి ఇక్కడికి వస్తుంది అనేసి. ఏంటి నాతో సీక్రెట్ గా ఏమన్నా కాపురం చేయాలనుకుంటుందా అని వాడు ఇంకొక థింకింగ్ లో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. తినని ఇక్కడితోనే స్టాప్ చేయాలి, అక్కడ దాకా రానివ్వకూడదు, ఎలాంటి గొడవ జరగనివ్వకూడదు అని ఇక్కడికైతే వస్తాడు. నువ్వేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఎందుకేంటి నీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వచ్చాను అని చెప్పి వాడి మీద అయితే ఒక డ్రింక్ అయితే ఎత్తిపోస్తుంది. తనైతే దగ్గరకు వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి తనకి ఫేస్ మొత్తం తుడుస్తూ ఉంటుంది. ఇంకా డ్రింక్ పోసేసింది కదా, నీకు చాలా పిచ్చి పట్టినట్టుంది, ఇప్పుడే క్షమాపణ చెప్తావా లేదా అనేసి అంటూ ఉంటుంది. క్షమాపణ చెప్పు, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళనిచ్చేదే లేదు అని గొడవ అయితే చేస్తూ ఉంటుంది. మనం చూసిన షాంగ్ వండుకొని ఇంక వద్దామనే లోపలే తనకు ఇంకో కాలు అయితే వస్తుంది. సరే అని పక్కకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే తన చెల్లెల ద్వారా తన చేకైతే గాయమవుతుంది. చూసావు కదా, నువ్వు క్షమాపణ చెప్పలేదంటే ఇంకా తగులుతుంది, నాకు ఫస్ట్ మోకాల మీద కూర్చొని మాకు క్షమాపణ చెప్పు అని అంటుంది. అంతే తననైతే కొడుతుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న అయితే వస్తారు. అంటే చూచుని ఎప్పుడు తన డాటర్లు అయితే చూసుంటారు. ఎందుకంటే చూచు వాళ్ళ మదర్ వచ్చి ఫస్ట్ మదర్ అనమాట, అక్కడ వచ్చినది తన స్టెప్ మదర్ అనమాట. తన అమ్మ అయితే చనిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఎటు తిరిగి వాళ్ళకే సపోర్టు, తనకైతే అస్సలు సపోర్ట్ అయితే చేయడు. ఇప్పుడు చూసినా తనదే బ్లేమ్ చేస్తూ ఉంటాడు చూచుని. ఇప్పుడే ఆ పేరెంట్స్ అనుకుని మళ్ళీ చూచు మీద అయితే కోప్పడుతూ ఉంటారు. అక్కడికి మన హీరో అయితే ఎంట్రీ ఇస్తా వస్తాడు. ఎవర్రా నా మనిషిని తిడుతున్నది కొడుతున్నది అనేసి వస్తాడు. మీరేంటి ఇక్కడ, మీ షాంగ్ గారు మీరేంటి ఇక్కడ అనేసి వాళ్ళ ఫాదర్ అయితే షాక్ అయిపోతారు. నీ చెయ్యికి దెబ్బ తగిలిందా అంటూ చూస్తాడు. అవును, చెయ్యి చాలా నొప్పిగా ఉంది అని చెప్తుంది. ఇదేంటిది, ఇతని దగ్గర ఇంత ఓవర్ యాక్షన్ ఒరిగిపోతూ ఉంది అని తనైతే సిస్టర్ అయితే కొంచెం కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గాడు అనుకొని ఇదేంటి వీటి రిలేషన్షిప్ లో ఏమన్నా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. షాంగ్ గారు
అది కాదు అని వాడు చెప్పాక వస్తే నువ్వు ఆపరా ఎవరా నువ్వు మధ్యలో మాట్లాడేకి అని అంటాడు. వీడేంట్రా బాబు నన్ను ఇలా మాట్లాడిస్తున్నాడు, నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు అని షాక్ అయిపోతాడు. చూచూ ఫాదర్ అయితే ఇలా చెప్తారు, మీ షాంగ్ గారు అసలు మీ ఇద్దరికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని మెత్తగా అయితే అడుగుతాడు. ఇద్దరి మధ్యన ఉన్న సంబంధం నీకెందుకు అని అడిగి, ఇంతకు చెప్తున్నాను గుర్తుపెట్టుకో, తిను నా మనిషి, తినికేమన్నా అయ్యిందో మిమ్మల్ని చంపేస్తాను అని బెదరు కొడతాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా చూచూ అనుకొని వాష్రూమ్కి అయితే వెళ్ళుంటుంది. అక్కడికి సడన్గా అయితే మన మిస్టర్ షాంగ్ అయితే వస్తాడు. తనని వెనక నుంచి అయితే హక్ చేసుకుంటాడు. ఎందుకు మన రిలేషన్షిప్ బయట అయితే పెట్టనివ్వలేదు నన్ను అని అడుగుతాడు. తనైతే సైలెంట్గా ఉంటుంది. అలా తనని అయితే కిస్ చేస్తాడు. అసలు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అని అంటుంది. నాకు తెలుస్తుంది అని అంటూ కిస్ చేస్తాడు. ఇంకా ఇక్కడ ఎవరో వస్తున్నారు అని చెప్పంగానే పక్కకైతే తీసుకెళ్తాడు. ఇంతవరకు నిన్ను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదు అని అంటాడు. ఇంకా షాంగ్ అనుకొని ఇలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటి తినంటే నేను ఇంకా ఇష్టం లేనట్టుంది, తనకి నా ప్రేమని ఎలా వ్యక్తపరచాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క తిని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. వీడేంటి ఇప్పుడే బయట పెట్టమంటున్నాడు, ఎప్పటికైనా డివోర్స్ ఇచ్చేదే కదా, ఎందుకు ఇంకా బయట చెప్పుకోవడం ఆ విషయం అంతా అని ఆలోచిస్తూ ఉంటుంది. సర్లే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైనా సర్దే చెప్దాము అనుకొని, భర్త గారు అది కాదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే రివీల్ చేయడం నాకైతే ఇష్టం లేదు, అలాగే ఇంకా మనం విడిపోతాం కదా, మళ్ళెందుకు ఇలాంటివన్నీ పబ్లిక్స్ చేసుకోవడం అని అంటుంది. వాడి మైండ్లో కొంచెం కోపంగా రేజ్ అవుతుంది. కానీ తాను చాలా క్యూట్గా అయితే చెప్పడంతో ఇదేంటి ఇంత క్యూట్గా ఇంత యాక్టింగ్ చేస్తుందిరా బాబు అని ఆలోచిస్తూ, సరేరా ముందు ఇంటికి వెళ్దాము అని చెప్పి అయితే తీసుకొస్తాడు. తన మనసులో అయితే ఇలా అనుకుంటాడు, తనకి నా ప్రేమనైనా ఎలాగైనా చూపించాలి, తను నన్ను వదిలి వెళ్లకుండా చేసుకోవాలని మనసులో అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ అలా ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత అలా తనకైతే క్లోజ్గా అయితే వెళ్తాడు. తను ఇలా చెప్తుంది, మీరు ఫస్ట్ వెళ్ళి స్నానం చేసి రండి అని అంటుంది. సరే అని చెప్పి స్నానం చేసి వచ్చేసరికి తనైతే నిద్రపోసి ఉంటుంది. సరే అని తనకైతే కిస్ చేసి, నువ్వు ఎప్పటికీ నాదానివే, నన్ను వదిలి మాత్రం వెళ్ళకు అని చెప్తాడు. ఇంకా మరుసటి రోజు తన ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటుంది. అంటే తనకు ఒక ఓన్గా ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు తను ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, అసలు రాత్రి ఏం జరిగింది, వాడొచ్చి కాలికి నేను నిద్ర అయితే వెళ్ళిపోయినా తర్వాత తను నన్ను అస్సలు డిస్టర్బే చేయలేదు అని ఆలోచిస్తూ ఇంకా కంపెనీ లోపలికైతే వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్లో ఉన్నట్టుండి ఒక ఫారం అయితే వస్తే తన పిఏ అయితే చూసేస్తుంది. ఏంటి మిస్టర్ షాంగ్కి పెళ్ళైపోయిందా అనేసి అంటుంది. సారీ మీకు చెప్పలేదు, మిస్టర్ షాంగ్ బెంజింగ్కే హైయెస్ట్ బిజినెస్ మ్యాన్, డబ్బున్న వ్యక్తి అతనే. ఏంటి ఇతనికి మ్యారేజ్ అయిపోయిందా అని గాసిప్స్ చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా పిఏ వండుకొని ఇలా చెప్తుంది. సరే సరే అందరూ డిస్మిస్ అవ్వండి, మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి అని సైలెంట్గా అయిపోతారు. వారం చెక్ చేసిన మనం చూచూ వండుకొని, అబ్బా వీడేంటి అప్పుడే రివీల్ చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే తన ఫోటో అయితే రివీల్ చేస్తున్నాడు అనమాట. ఇంకా పెళ్ళైందని మాత్రం వరకే రివీల్ చేస్తాడు. తర్వాత అదే కంపెనీలోకి చూచి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే వస్తాడు. తన దగ్గరికి అయితే వచ్చి మన ఇద్దరం మళ్ళీ పేచప్ అవుదాము అని అడుగుతూ ఉంటాడు. నన్ను వదిలేళ్ళకు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీడు అటు ఇటుగా గేమ్ అయితే ప్లే చేస్తూ ఉంటాడనమాట. కానీ ఎక్కువగా చూచిపోకే ప్లే చేస్తూ ఉంటాడు. దానికి తను వండుకొని వారిని సెంటర్ పాయింట్లోకి తన్నుతుంది. అవును మర్చిపోయినాను, నీ ఎంగేజ్మెంట్ గిఫ్ట్ అయితే ఇవ్వలేదు కదా, ఇదే నా గిఫ్ట్ అని చెప్తుంది. తర్వాత అలాగే మళ్ళీ ఇలా చెప్తుంది, రే అసలు నీకు పిల్లలు పుడితే అది నీ పిల్లలో కాదో ఇంకో వారికి కనుక్కోరా అనేసి అంటుంది. అంటే చూచు తన దెబ్బ అలాంటిదన్నమాట. తను ఒక మీటింగ్ పర్పస్గా ఒక ఫిలిం ఇండస్ట్రీ ఆమె దగ్గరికి అయితే వెళ్ళి తననైతే కొన్ని ప్రొడక్ట్స్ తను లాంచ్ చేయమని అడుగుతుంది. అంటే ఇప్పుడు ప్రొడక్ట్స్ని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు అయితే లాంచ్ చేస్తూ ఉంటారు కదా, ఇలా యాడ్స్ ఇవ్వమని అలా ఇవ్వమని ఒక ప్రాజెక్ట్గా అయితే తీసుకెళ్తుంది. తను అనుకొని నా షూస్ అక్కడ బయట వదిలేసున్నా వెళ్ళి తీసుకొని రా అని అంటుంది. సరే అని మన హీరోయిన్ కూడా కోపం మంచుకొని వెళ్ళి తీసుకొస్తుంది. పియ్య అయితే అసలు వద్దు మేడం ఇలా చేయకండి అని అంటూ ఉంటుంది. కానీ మన చూచి అయితే తన చెప్పు అయితే తీసుకొచ్చి పెడుతుంది. అలాగే నా కాలుకైతే అలాగే తొడుగు అని చెప్తుంది. ఇంకా మన చూచుకైతే చాలా కోపం వచ్చేస్తుంది. అంతవరకు ప్రెషర్ పట్టింది, ఇంకా పట్టాలంటే ఎవరికైనా కోపమే కదా. ఇంకా తన రివర్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంత కంపెనీ పెట్టుకొని తినకి కాళ్ళకు షూ తొడుగుతుంది, గాసిప్ స్టార్ట్ అవుతుంది. మేడం మేడం ప్లీజ్ వద్దు వద్దు అని తన పియ్య అయితే చెప్తూనే ఉంటుంది. ఇంకా తిని వండుకొని ఆ షూ తీసుకుని అక్కడున్న మిర్రర్కి అయితే వేస్తుంది. ఆ మిర్రర్ అట్నే పీస్గా పగిలిపోతుంది. తినైతే మిర్రర్ పక్కనే ఉంటుంది కదా, చాలా భయపడిపోతుంది. ఎక్కడైనా గ్లాసెస్ మీద వచ్చి పడి ఉంటే, నువ్వు అసలు ఏం చేస్తున్నావో తెలుసా, నిన్ను అసలు
చంపడం అని అంటారు తెలుసా, చంపడం కూడా కాదు, ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటారు. ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను అని చెప్తుంది. తర్వాత ఇంకొక చెప్పు తీసుకొని కింద ఇసురు వేస్తుంది పైకి. ఇక తను ఇంకా భయపడుతుంది. ఏంటి పోలీసులు కాల్ చేస్తావా, చెయ్యి, నా చేయి జారి కింద పడిందని చెప్తాను అని చెప్పి తను సింపుల్గా నవ్వుతూ వార్నింగ్ ఇస్తూ హ్యాండిల్ చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన వార్ బాగానే మొదలవుతుంది. అక్కడికి తన సిస్టర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చి జాయిన్ అయి ఉంటారనమాట. ఇంకా అదే సమయానికి స్ట్రాంగ్ అయితే వస్తాడు. ఏంటి ఏమైంది అనేసి వచ్చి, నీకేం కాలేదు కదా అని అంటాడు. లేదు, నీ చెయ్యేలా ఉంది అంటే బాగానే ఉంది అని చెప్తుంది. వీడికేంటి పిచ్చా, తినికొచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అని ఆ ఫిలిం హీరోయిన్ అయితే అనుకుంటూ ఉంటుంది. నువ్వు మోకాల మీద కూర్చొని దానికి క్షమాపణ చెప్తావా లేదా అని బెదరగొడతాడు. ఇంకా అంత బెంజింగ్లోనే అంత పెద్ద మనిషి వచ్చి అడిగాక ఇంకా తను చేయలేదనుకో తన జీవితమే ఖరాబ్ అవుతుందని వెంటనే తన కాళ్ళ మీద పడి క్షమాపణ అయితే చెప్తుంది. తర్వాత ఆ గ్లాస్ పగులుండడంతో ఏమైంది, ఎందుకు పగిలింది అని అడుగుతాడు. దాన్ని కొండుకొని నువ్వే చేసావా అని అడిగితే అవును అని చెప్తుంది. అలా ఎందుకు జరిగిందంటే అని బియ్య అయితే చెప్పేస్తుంది. ఇలా చెప్పులు తీసుకురమ్మంది, అలాగే కాళ్ళకు తొడగమంది, అలాగే మోకాల మీద కూర్చొని ఇవంతా చేయమని చెప్పిందని చెప్పేస్తుంది. ఏంటి నువ్వు ఇంత చేసావా, నిన్ను సామాన్యంగా వదలకూడదు అని చెప్పి, ఇదిగో నా ఫోన్ తీసుకోవచ్చు, నా ఫోన్ పాస్వర్డ్ వచ్చి నీ బర్త్డే, అలాగే ఓపెన్ చేసి తనని జైలు పంపేయాలంటే పంపేయచ్చు అని అంటాడు. ఏంటి ఇదొక్కటే చేయగలమా అంటే, నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నువ్వు ఈ ఫోన్ ద్వారా చేసేవన్నీ పక్క అప్పటికప్పుడే జరుగుతుంది అని చెప్తాడు. అంతే ఇండస్ట్రీ వాళ్ళకైతే ఫోన్ చేస్తుంది. ఇలా ఈ అమ్మాయిని ఫిలింలలో బ్యాన్ చేసేయాలా, ఎప్పటికీ తిరిగే చూడకూడదు అని చెప్తుంది. సరే మేడం మీరు చెప్పారు కదా, ఓకే మేము చేసేస్తామంటారు. అసలు వాళ్ళు రీజన్ కూడా అడగరనమాట. తను చెప్పిన వాటికైతే ఓకే చేసేస్తారు. ఇంకా నా ఫిలిం పోయింది, నా జీవితం పోయింది అని మనసులో కొనుక్కుంటూ ప్లీజ్ నన్ను క్షమించండి అని అయితే వాళ్ళ కాళ్ళ మీద అయితే పడుతుంది. ఎంత కాళ్ళ మీద పడినా వాళ్ళైతే అస్సలు కరగరనమాట. పక్కనే వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళిద్దరు అయితే నైస్గా తప్పించుకునేస్తారు. మీకేమన్నా బహుమతులు కావాలా వాళ్ళ సిస్టర్ అయితే అడుగుతుంది. వద్దు మాగేమొద్దు, మేము చేయలేదు అని పక్కకు నైస్గా అయితే జారుకొని వాళ్ళిద్దరు అయితే ఎస్కేప్ అయిపోతారు. తిను బాగా బుక్ అయిపోయి తన ఫిలిం ఇండస్ట్రీలో లేకుండా బ్యాన్ అయిపోతుంది. అదే రోజు రాత్రి ఏంటి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అక్కడ ఎందుకున్నాడు అని అడుగుతాడు. అంటే ఏంటి వీడు చాలా జల్సీగా ఫీల్ అయినట్టున్నాడే అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఒక రొమాంటిక్ సీన్లో కూర్చోంటారనమాట. తన చేయిలు మెల్లగా తీసుకొని బెడీలు అయితే వేసేస్తాడు. ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నానో నీకే తెలుస్తుంది అని చెప్పి తన కళ్ళకైతే గంతలు కడతాడు. కళ్ళకైతే గంతలు కడతాడు కదా. తర్వాత అలా మూవ్ అవుదామని కిస్ అయితే చేస్తాడు. ఇంకా కిస్ చేసి అలా మూవ్ ఆన్ అవుతాడుగా అప్పుడే తను రిజెక్ట్ చేస్తుంది. కాదు ఇప్పుడే కాదు, ఇంకా నేను నీ గురించి ఇంకా తెలుసుకోవాలా, అయితే నేను కొన్ని రూల్స్ కండిషన్స్ అయితే పెడతాను, ఇదిగో ఈ పేపర్ అయితే చూడు అని ఇస్తుంది. ఏం మాట్లాడుతున్నా, మనం ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండే కదా అని అంటాడు. అదంతా కుదరదు, నీ గురించి నేను ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, అంటే నేను ఇంకా నిన్ను బాయ్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసి యాక్సెప్ట్ చేసుకునేలా చేసుకోవాలి అని చెప్తుంది. ఇంకా ఆ కండిషన్ పేపర్లో ఇలా కూడా ఉంటుంది, ఇద్దరు సపరేట్ రూమ్లో ఉండాలి అని ఉంటుంది. దానికి మాత్రం నేను ఒప్పుకోను అని అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. అదేం కుదరదు అని చెప్పి వన్ రూమ్లోంచి అయితే బయటికి గెంటేస్తుంది. ఇంకా తర్వాత రోజు వండుకొని చూచూ తన పుట్టింటికి అయితే వెళ్తుంది. అక్కడ వాళ్ళ అమ్మకు సంబంధించిన బాక్స్ అయితే తీసుకొస్తుండగా వాళ్ళ నాన్న వాళ్ళ స్టెప్ మదర్ అయితే అడ్డుకుంటారు. వాళ్ళిద్దరిని బెదరకొట్టి అయితే వస్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడ అయితే వస్తారు. ఇంకా వాళ్ళని కూడా తోసుకుంటూ వెళ్ళిపోతుంది బయటకి. ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాడ అనుకొని తనదంటే వెనకాలే పరిగెత్తుతాడు. ఇంక ఈ పొట్టి పిల్ల ఉంది కదా, అదైతే చాలా కోపం వచ్చేస్తుంది దానికి. తిరిగి రారా చెప్తాను నీ పని, అలాగే చూచూ నిన్ని మాత్రం అస్సలు వదలను అని కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళి చూచూ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, ప్లీజ్ మళ్ళీ మన ఇద్దరం ఒక్కటైపోదాము అని అడుగుతాడు. అప్పుడే తనకి ఒక మెసేజ్ వస్తుంది షాంక్ నుంచి. ఇంకా ఉండు ఒక నిమిషం అని చెప్పి షాంక్ అయితే కాల్ చేస్తుంది. హలో బేబీ ఏం చేస్తున్నావు అని అంటాడు. వీడేంటి ఇలా పిలుస్తున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఏంటి నీకు నచ్చలేదా, మనం ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నాం కదా, ఇంక ఇలాగే కదా పిలుచుకోవాలి అని చెప్పి, సరే మై డియర్ డార్లింగ్ అని అంటాడు. వామ్మో వీడి పదాలన్నీ ఎక్కడ నేర్చుకున్నారా బాబు, ఇలా మాట్లాడుతున్నాడు అని తనైతే ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న పియ్య వండుకొని, సార్ మీరు సీఈఓ సార్, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి, ప్లీజ్ మీ పొజిషన్ ఏంటో మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని వారి మనసులో అయితే బాధపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడంతా ఎంప్లాయీస్ అంతా ఉంటారు, కానీ
ఆ ఎంప్లాయీస్ ముందు ఇలా మాట్లాడిస్తుండేసరికి పిఏకి ఎంబారసింగ్గా ఉంది. కానీ ఇంక సీఈఓ అలాంటి ఏమి ఫీలింగ్స్ పెట్టుకోకుండా తనతో చాలా రొమాంటిక్గా మాట్లాడేస్తూ ఉంటాడు. సరే ఏ వంట చేయను చెప్పు అని చూచి అయితే అడుగుతుంది. నీకు ఏ వంట చేయాలో తెలుసు కదా అని అంటాడు. సరేలే నాకు అర్థమైంది అని చెప్పి చూచి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా వీన్ కూడా పక్కకు తోసేసి వచ్చేస్తుంది ఇంటికి. ఇంటికి వచ్చి వంట ప్రిపేర్ చేస్తుండగా చిన్నగా అయితే చేయి కట్ అవుతుంది. అదే సమయానికి మిస్టర్ షాంగ్ అయితే ఇంటికి వస్తాడు. చేయించు వేసి వెంటనే తనకి ఆ చేయికి బ్యాండేజ్ అయితే వేస్తాడు. సరే ఇంకోపారి జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. అంటుంది. తర్వాత వాడైతే కిస్ చేస్తాడు. అలా మూవ్ ఆన్ అవుతుండగా ఆగాగాగు నాకు ఒక చిన్న ఇంపార్టెంట్ పని ఉంది నీ ఆఫీస్లో అని చెప్తుంది. ఏం కావాలో చెప్పు అని అడుగుతాడు. నాకు కొంచెం హెల్ప్ చేయాలని అడుగుతుంది. సరే నీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఇంక తను వెళ్తుండగా ఆగాగాగు హెల్ప్ చేయమని అడిగేసి అన్నీ ఓకే చేయించుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే ఆ పప్పులంతా ఉడకదమ్మా నేను చెప్పాను కదా ఇంకా కొన్నాళ్ళు నువ్వు వెయిట్ చేయాల్సిందే అని అంటూ వన్నైతే పక్కకు తోసి వెళ్ళిపోతుంది. మళ్ళీ షాంక్ అయితే వాడి పియ్య అయితే ఫోటోలు తెచ్చిస్తాడు. అంటే సీక్రెట్గా చూచూనైతే గమనిస్తూ ఉంటాడంట. వాడి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఉంటాడు కదా ఆ ఫొటోస్ అంతా చూసి కొంచెం కోపగించుకుంటాడు. విషయం నాకు ఎందుకు తను చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత వాడికి జ్వరం వచ్చినట్టు అయితే నటిస్తాడు. కానీ ఆ ఆలోచన వల్ల అయితే వాడికి నిజంగానే కొంచెం ఫీవర్ అయితే వచ్చి ఉంటుంది. ఇంకా వాడు తట్టుకోగలగడు. కానీ తట్టుకోలేనంత ఫీవర్ వచ్చిందన్నట్టుగా అయితే నటన చేస్తూ ఉంటాడు. ఇప్పుడే కదా బాగున్నావు అంతలోగానే ఏమైంది అని అంటుంది. ఏమో తెలీదు అంటే ఇక్కడ పని చేస్తామని మా అమ్మ అని పిలుస్తుంది. ఆమె లేదు ఈరోజు మన హౌస్లో ఉన్న వాళ్ళైతే మార్నింగే కదా లీవ్ తీసుకున్నారు. ఈరోజు వాళ్ళందరికీ సెలవు ఇచ్చాము. వాళ్ళు చాలా టైర్డ్ అయ్యన్నారంట అందుకే అని చెప్తాడు. సర్లే నేనే చూసుకుంటా అని చెప్పి రూమ్లోకి అయితే తీసుకొస్తుంది. అలా స్కిప్ అయిపోయి ఇద్దరు బెడ్ మీద అయితే పడిపోతారు. ఇంక వాడు ఇదే కదా దొరికింది ఛాన్సు అని ప్లే చేస్తూ ఉండగా వీడు ఈ టైంలో కూడా ఇలా ప్రవర్తిస్తున్నాడే అని మెడిసిన్స్ అయితే తీసుకొస్తుంది. ఇంకా తనైతే మెడిసిన్స్ తీసుకొచ్చి అలాగే జ్వరం ఎంత ఉందో టెస్ట్ చేస్తుంది. ఇంకా ఫుల్గా అయితే ఫీవర్ అయితే ఉంటుంది. ఇంకా వాడి దగ్గర ఉండి హెల్ప్ అయితే చేస్తుంది. మార్నింగ్ లేవగానే జ్వరం తగ్గిందా లేదా అని చూస్తుంది. అలాగే వీడేంట్రా బాబు ఈ నిద్రపోతూ ఉంటే ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటూ వాడిని అయితే టచ్ చేస్తూ ఉంటుంది. వాడికైతే మెలకు అయితే వచ్చేసి ఉంటుంది. ఏంటి నీకు ఈ టైంలో మంచి మూడ్ వస్తుందని నాకు ఎప్పుడూ చెప్పలేదే అలా చెప్పుంటే ఎప్పుడో నీ దగ్గరికి వచ్చేసాను కదా అని చెప్పి క్లోజ్గా అయితే మాట్లాడిస్తూ ఉంటాడు. ఆగాగాగు అంత సీన్ ఏం లేదు నీకు జ్వరం తగ్గిందా లేదా అని చూసా నాకు మార్నింగ్ పూట అసలు మూడేం రాదు నువ్వంతా ఓవర్ థింకింగ్ చేసుకోవద్దని వన్నైతే పాకకు తోసేస్తుంది. ఏం పర్వాలేదులే ఒక ముద్దన్నా ఇవ్వు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా అక్కడ పని చేసే మా అయితే వస్తుంది. మేడం గారు ఇంకా మీరు వర్క్ అయితే వెళ్ళలేదా అంటూ అరుస్తూ ఉంటారు. సరే పక్కకు వంత వచ్చేసి ఇంక వీళ్ళైతే రెడీ అవుతారు. ఇంకా మధ్యాహ్నంగా షాంగ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది చూచు. అదే మీటింగ్ పర్పస్ అని చెప్పాను కదా ఆ పనిగా అన్నమాట. అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అక్కడ ఉండే వాళ్ళు అసలు చూచునైతే లోపలికి పంపారు. అక్కడికి ఇంకొక అమ్మాయి అయితే వస్తుంది. తను షాంగ్కి చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. తను రాగానే తనని అయితే మంచిగా ట్రీట్ చేస్తారు. ఆలోచిస్తున్నారు కానీ చూచు లోపలికైతే పంపిను అని చెప్తున్నారు. కాసేపు రగడ అయితే జరుగుతుంది. ఆడవాళ్ళు రగడంటే ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఈ మ్యాటర్ అంతా షాంగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. కానీ చూచు మాత్రం షాంగ్ పక్కన అయితే నిలబడుకుంటుంది. ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతూ ఉంటుంది షాంగ్తో అయితే చాలా స్వీట్గా మాట్లాడిస్తూ తనదే తప్పు అని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. తనదెందుకు తప్పు అవుతుంది తను నా వైఫ్ కాబట్టి లోపలికి అలా ఉంది. అసలు నువ్వు నాకేమవుతావని నీకు లోపలికి అలా ఇవ్వాలి అని వాడు రిటర్న్లో అయితే అడుగుతాడు. పిఏకి ఇలా చెప్తాడు. పిఏ నువ్వు వెళ్ళి ఐస్ క్యూబ్స్ అయితే తీసుకురా తన చెయ్యి అయితే దెబ్బ తగిలిందో ఐస్ పెడదాము అని అంటాడు. అంటే నేను చెప్పేది పట్టించుకోలేదు కానీ తనని మాత్రం ఇంత కేర్గా ఎందుకు చూస్తున్నావు అని తనైతే అరుస్తూ ఉంటుంది చిన్నప్పటి ఫ్రెండ్. ఎందుకేంటి తిని నా భర్త కాబట్టి నా మీద కేరింగ్ ఉండిందని తన వల్ల అయితే పోయి కూర్చుంటుంది. ఏంటి నా ముందర షో చేస్తున్నారా ఇంకెక్కడైనా పెట్టుకోండి ఆ షో ఇదంతా నేను నమ్మను అని అంటూ ఉంటుంది. నాకు ప్రూఫ్స్ సహా నిరూపించండి మీకు పెళ్ళైందని అని చెప్తుంది. సరే అని వాడిని అయితే కిస్ చేస్తుంది. ఇంకా దొరికిందే ఛాన్స్ రా అని వాడైతే మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా గాలి ఆడకుండా పోయేసరికి వాడిని పక్కకు వేసి లేసి వచ్చేస్తుంది. అబ్బా దొరికింది అని ఛాన్స్ అని నాకు గాలి ఆడకుండా చేసేసాడే వీడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే కిందున్న వాళ్ళని అయితే పనిలోంచి తీసేయండి ఇంకెప్పటికీ మన కంపెనీల వైపే తిరిగి చూడకూడదు వాళ్ళు అని చెప్తాడు. ఆ కింద పనిచేస్తున్న వాళ్ళు మన చూచుని అయితే ఏడ్పించారు కదా అందువల్ల అనమాట.
నేను కూడా ఫస్ట్ బయటకి గెంటేయండి అని చెప్తారు. ఇంక తనని తీసుకెళ్ళి బయటకైతే గెంటేస్తారు. ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, ఎప్పటికైనా నేను నీ దానినే అవుతాను షాంగ్, అలాగే ఆ అమ్మాయిని మాత్రం నేను వదలను అని కుళ్ళుకుంటూ ఉంటుంది. మరోపక్క మనకు షాంగ్ అయితే చూపిస్తారు. షాంగ్ అనుకొని కొంచెం మంచి మూడ్కైతే వచ్చేస్తాడు. ఇంకా అంత కిస్ జరిగినా కూడా మూడ్లోకి రాకుండా ఉంటాడా. ఇంకా అలా వచ్చిన తర్వాత తననైతే క్లోజ్గా వెళ్తాడు. తనైతే ఈసారి ఏం రిజెక్ట్ చేయదు. అలా వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉండగా అప్పుడే కరెక్ట్గా అదే టయానికి పిఏ అయితే వస్తాడు. అబ్బా వీడు ఇదే టయానికి వచ్చి చెడగొట్టాలా చూస్తూ ఉంటాడు. ఇంకా తననైతే వాళ్ళ గ్రాండ్మా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. గ్రాండ్పా వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు. వాళ్ళ తాతనుకుని ఎక్కడ్రా నా మనవరాలు, తనని తీసుకురాకుండా నువ్వు ఒకడే వచ్చావా అని తన చేతిలో ఉన్న కాటాన్ని అయితే తీసుకుంటాడు. లేదు 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 తనని కూడా తీసుకొచ్చాను చూడు అని అయితే చూపిస్తాడు. ఫస్ట్ టైం కలిసినందుకు ఆయనకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చి మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అక్కడ షాంగ్ పేరెంట్స్ కూడా ఉంటారు. అలా వాళ్ళందరినీ మీట్ అయ్యి డిన్నర్ అయితే చేస్తారు. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత షాంగ్ అయితే ఎక్కువగా డ్రింక్ చేసేస్తాడు. ఆ డ్రింక్ చేసిన మొదలు ఇంక వీళ్ళు రిటర్న్ అవుతుండగా కార్లోనే తననైతే కిస్ చేస్తాడు. అలా కిస్ చేసి వదిలేస్తే పర్లేదబ్బా, ఇంకా జోరైతే చేశాడు. అక్కడికి తనకు రిజెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఇంకా చాలా జాస్తి మూవ్ ఆన్ అవుదామని అనుకుంటాడు. కానీ తను రిజెక్ట్ చేసి పక్కకు తోయేస్తుంది. ఈ తాగిన మధ్యలో మగవాళ్ళు ఏమన్నా గమ్ము అంటారా? వాడు డైరెక్ట్గా నేను కావాలా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావాలా అని అడిగేస్తాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నాం, కొంచెం కంట్రోల్గా మాట్లాడు, మనం తెల్లారి మాట్లాడుకుందాం, ఇప్పుడు నాతో ఏం డిస్కషన్ చేయొద్దు అంటాడు. లేదు నువ్వు ఇప్పుడే చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. నేను అలా చెప్పానా నీకు అని అంటుంది. మరెందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అని అడిగితే, కాదు నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటి నువ్వు చెప్పేది, సిల్లీ మాటలుగా ఉంది నాకు. తాగిన మధ్యలో వాగుతూ ఉంటాడు. నేను కావాలా, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావాలా అంటే తనైతే సైలెంట్గా ఉంటుంది. ఏంటి నువ్వు ఇంకా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నీకు ప్రేమిస్తున్నావా, వాడి దగ్గరికి వెళ్ళిపోతావా అని అడుగుతాడు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని అంటుంది. మరి నన్నంటే ఇష్టపడుతున్నావా లేదా అని అడుగుతాడు. తను సైలెంట్గానే ఉంటుంది. అసలు ఏదైనా చెప్పు, మాట్లాడు అని వాడైతే వాగుతూ ఉంటాడు. ఇంక తను ఒకే ఒక మాట చెప్తుంది, మనం బ్రేకప్ చేసుకునేద్దాం అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు ఒక ఆన్లైన్లో ఇలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అంటే వాడు నైట్ పూట కిస్ చేస్తుంటాడు కదా తనని, తన ఫేస్ అయితే కనపడదు, వాడి ఫేస్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటో ఎవరో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటారు. ఇంకా మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. తన వైఫ్ని కిస్ చేశాడు అంటూ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. షాంగ్ చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంది కదా, చూసి దగ్గరికి అయితే వచ్చి తన వైఫ్ నేనే తెలుసా నీకు అంటూ పోజులు కొడుతూ ఉంటుంది. చూడు ఈ ఫోటో చూడు అని, ఫోటోలో ఉన్నది నేనే తెలుసా, అసలు నువ్వు తనకు దూరంగా ఉంటావా లేదా, లేదంటే చంపేస్తా నేను అని చెప్తుంది. అంటే చూచు వైఫ్ అని తనకు కూడా తెలీదు. అంటే తన సర్టిఫికేట్లు అయితే వాళ్ళు చూపిలేదు కదా, ఓన్లీ కిస్ చేశారు, నా దగ్గర ఓన్లీ షో చేశారని తను అలా చెప్తుంది. ఆన్లైన్లో కూడా చిన్నప్పుడు ఫ్రెండే వాడి వైఫ్ అని అందరూ జనాలైతే నమ్ముతారు. దాన్ని చూపించి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాడే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే వస్తాడు. మేడం మీరు వెళ్ళండి, నేను హ్యాండిల్ చేసుకుంటా అని చెప్పి తననైతే పంపించేసి, చూచు నా కోసం వచ్చే ప్లీజ్, నీకోసం నేను తనని కూడా వదిలేస్తాను నీ చెల్లిని అని చెప్తాడు. ఏంట్రా వాగుతున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో చంప పగలు కొట్టించుకుంటావు నా దగ్గర అని చెప్తుంది. వాడు అదంతా వినకుండా, ఇదిగో రూమ్ కీసు, మనం వెళ్దాం రా, మనం పెళ్లి చేసుకుని మనం హ్యాపీగా ఉందాము అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అంతా షాంగ్ అయితే చూస్తూ ఉంటాడు. పిఏ గడి ఇలా చెప్తాడు, బాస్ మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, వాడిని 4 తగలేస్తాను అని అంటాడు. వద్దు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుండగా ఇదంతా చూసిన చూచు స్టెప్ సిస్టర్ అయితే చాలా కోపంతో వచ్చి కార్తో ఇంకా తనని గుద్ది చంపేయాలని వస్తుంది. కానీ అక్కడ గుద్దింది మాత్రం షాంగ్ అనమాట. అంటే అక్కడికి షాంగ్ అయితే అడ్డంగా వచ్చేసాడు. వాంచు వేసి సడన్ గా బ్రేక్ అయితే వేసుంటుంది, కానీ అప్పటికే గుద్దేస్తుంది. షాంగ్కైతే బాగా గాయాలు తగులుతుంది. వెంటనే చూచు అనుకొని షాంగ్ షాంగ్ అనేసి పిలుస్తున్న స్పృహలోకైతే వచ్చి నీకేం కాలేదు కదా అని చెప్పి అలా స్పృహ అయితే కోల్పోతాడు. ఇక వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. వాడి కోసం ఎప్పుడు మెలకువలో వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా మెలకువగా రాగానే నన్ను క్షమించు అని చెప్తాడు. ఎందుకు నువ్వు క్షమాపణ చెప్తున్నావు, ఇప్పుడు నీకు బాగుందా అని అడుగుతుంది. నాకు బాగుంది, అసలు రాత్రి ఏం జరిగింది నాకు అసలు గుర్తే లేదు అని అంటాడు. ఏంటి నీకు రాత్రి జరిగింది గుర్తులేదా అని అంటుంది. గుర్తులేదు, ఏదో గొడవ పడ్డామని కింద పని మనిషి అయితే చెప్పింది, అది అర్థం చేసుకొని నీ దగ్గరికి అయితే వచ్చాను, అప్పటికి మీరిద్దరు గొడవ పడుతున్నారు అని చెప్తాడు. ఏంటి నీకు రాత్రి జరిగింది పూర్తిగా గుర్తులేదంటే లేదు అని చెప్తుంది. సరే గుర్తు లేకపోతే పోయింది, మన ఇద్దరు కలిసే ఉందాము అని చెప్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకొని తనైతే కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు కిస్ చేస్తున్న టైంలో కరెక్ట్గా పిఏ గడి అయితే వస్తాడు.
ఏంట్రా కరెక్ట్గా ఇదే టైంకి రావాలా అని కళ్ళతోనే చూసి వాడిని బెదిరి కొట్టేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో నీ 6 months బోనస్ మొత్తం కట్ చేసి దొబ్బేస్తాను, జీతం లేకుండా చేసి పారేస్తాను అని కళ్ళతోనే వాడిని బెదిరి కొడతాడు. వామ్మో బాస్ ఏంటి ఇలా నన్ను గదిరి కొట్టేస్తున్నాడు, మేడం ఇంక నేను వెళ్తాను, నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి వెళ్ళేదని ట్రై చేస్తాడు. ఆగు, ఫస్ట్ ఇలా చెప్పు, అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అడుగుతుంది. స్టెప్ సిస్టరే అని చెప్తాడు. ఏంటి తనకు ఒక మంచి గుణపాఠం నేర్పియాలా అని ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఇంకా షాంగ్ డిశ్చార్జ్ అయితే ఇంటికైతే వస్తాడు. ఇంకా నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి, నేను ఫ్రెష్ అవ్వాలంటే నువ్వు హెల్ప్ చేయాలి కదా అని అడుగుతాడు. ఏంటి నేను హెల్ప్ చేయాలా, నువ్వే చేసుకోవచ్చు కదా అని అంటే, నా ఒళ్ళు ఎంత టైట్గా ఉందో నీకు తెలుసు కదా, నువ్వు హెల్ప్ చేస్తే ఏమైపోతుంది అని అంటాడు. సరే అని చెప్పి హెల్ప్ చేసేకి వెళ్తుంది. తన ప్యాంట్ ఇవ్వబోయి, ఏంటి నీ పాకెట్లో ఏమో పెట్టుకున్నావు అని మాట్లాడుతుంది. ఏంటి ఏం చేస్తున్నావు, అసలు నీకు తెలుస్తుందా, కొంచెం కరెక్ట్గా చూస్ చేయి అంటే, ఏం చూస్ చేసేది, అసలు నీ పాకెట్లో ఏంటిది అని అడుగుతూనే ఉంటుంది. ఏం చూస్తున్నావు అని పక్కకు లాగేలా చేస్తాడు. ఏంటి ఏం చేసేసి నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా అని గట్టిగా అయితే గదరేస్తాడు. చంపేద్దామని ఏమైనా ప్లాన్ చేస్తావా అని అంటాడు. నేనేం చేసా అని ఆలోచిస్తుంది. ఏంటి సారీ నన్ను క్షమించు ప్లీజ్ నన్ను క్షమించు, నీకు కావాలని చేయలేదు అని చెప్తుంది. ఏంటి మీకు అర్థం కాలేదా, మీరే యోచన చేసుకోండి, ఇంక నేను దీనికి మించి అయితే చెప్పలేను. ఏంటి అక్కడ టచ్ చేసి నా ప్రాణం తీసేయాలని చూస్తున్నావా ఏంటి అని అంటాడు. లేదు నీకు కావాలని చేయలేదు అని చెప్తుంది. ఏముంది మన ఇద్దరు కపుల్సే కదా అంటుంది. ఏంటి ఏమన్నావు అని అంటాడు. ఏం లేదు నేను నా బాయ్ ఫ్రెండ్గా అని అంటుందా లేదో వెంటనే వాడికైతే కిస్ అయితే చేస్తాడు. కొంచెం ఆగు, నేను పూర్తిగా చెప్పకుండా నన్ను ఎందుకు కిస్ చేస్తున్నావు అని చెప్తుంది. సరే చెప్పు అని అంటాడు. నేను నిన్ను బాయ్ ఫ్రెండ్గా ఓకే చేస్తున్నా అని చెప్తుంది. ఇక్కడ చెప్పడం ఫినిష్ అవుతుందా లేదో వెంటనే తననైతే కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు మూవ్ ఆన్ అవుదాం అనుకుంటే, ఆగు నీకు అసలు ఎనర్జీయే లేదు, నీకు కొంచెం హెల్త్ స్టడీ అవని తర్వాత అయితే ఓకే అని చెప్తుంది. సరే ఉండు ఆగు అని చెప్పి వాడు పెన్ తిప్పేసి వెంటనే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మరుసటి రోజు మన చూచూ ఉండుకొని తన పర్ఫ్యూమ్ అయితే లాంచ్ చేస్తూ ఉంటుంది. అది తన కంపెనీ ద్వారా తన పర్ఫ్యూమ్ అయితే తయారు చేస్తుంటుంది అనమాట. అది లాంచ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి వాళ్ళ చెల్లెలు అయితే వచ్చి పర్ఫ్యూమ్ వాడడం వల్ల, ఆ క్రీమ్స్ వాడడం వల్ల ఫేస్ అంతా ఇన్ఫెక్షన్ తర అవుతుందని కొంతమందిని చూపించి రచ్చలేపుతుంది. ఇక్కడ ల్యాబ్ వాళ్ళు కూడా వస్తారు. ల్యాబ్ టెస్ట్ చేస్తే కూడా రిజల్ట్ తనకి ఆపోజిట్గానే అయితే వస్తుంది. చూసారు కదా అని మీడియా ముందు చూచూనైతే బ్యాడ్గా ప్రూవ్ చేద్దామని అనుకుంటుంది. కరెక్ట్ టైంకి మన చూచూ ఉండుకొని తన సిస్టర్ అయితే ల్యాబ్లో వెళ్ళి పౌడర్ అయితే మిక్సర్ చేసి ఉంటుంది, అంటే కెమికల్ కలిపి ఉంటుంది. ఆ వీడియోని ప్లే చేస్తుంది. చూసారు కదా ఎవరు తప్పు చేశారో ల్యాబ్ వాళ్ళు కూడా ఏమార్చింది తినే అని చెప్పి తననైతే బాగా బుక్ చేస్తుంది. ఇంకా అక్కడ పోలీసు వాళ్ళు కూడా వచ్చి అరెస్ట్ చేస్తారు తనని. అప్పుడే ఇంకొక న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా, మిస్టర్ షాంగ్కి చూచూకి ఏంటి సంబంధం అని ఒక చిన్న న్యూస్తో రేజ్ అవుతుంది ఇంకొక న్యూస్ కూడా. అప్పుడే అక్కడికి మిస్టర్ షాంగ్ అయితే వచ్చి వాళ్ళిద్దరు స్వీట్గా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి పక్కన వాళ్ళ మొగుడితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని మీడియా ముందు మళ్ళీ పరువు తీయాలని అనుకుంటుంది తను. దానికి షాంగ్ అనుకొని, లేదు తను నా వైఫ్ అయితే కాదు, నా అసలు వైఫ్ వచ్చి చూచూని అని వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చూపిస్తాడు. ఏంటి వీళ్ళిద్దరికి నిజంగానే పెళ్ళయిందా అని షాక్ అయిపోతుంది. ఇది నిజం కాదు అనుకుంటా భయపడుతూ ఉంటుంది. ప్లీజ్ నన్ను కాపాడు చూచు, ప్లీజ్ అని నన్ను స్టేషన్ తీసుకెళ్ళొద్దు అని బతిమలాడుకుంటూ ఉంటుంది. అసలు చూచు ఏం రియాక్ట్ అయితే అవ్వదు. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళిద్దరు అలా ఆ రోజు నైట్ అయితే ఒక్కటైపోతారు. మార్నింగ్ లేచేసరికి వాడైతే ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక తిని ఇలా హాల్లోకి వస్తుందో లేదో అక్కడికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా అయితే వచ్చి, మన ఇద్దరు మళ్ళీ ప్యాచ్ అయిపోదాం ప్లీజ్ నా కోసం వచ్చే అని బతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి వెళ్తావా లేదు, సెక్యూరిటీ గార్డ్స్ అయితే వాడిని అయితే గట్టి చేస్తుంది. ఇదంతా మన షాంగ్ అయితే చూస్తాడు. ఏం బాస్ ఇంట్లో కూడా కెమెరాలు పెట్టున్నారా అని పిఏ గాడే అయితే అడుగుతాడు. వాడు ఇలా చూసేసరికి ఆడికి నోరు మూసుకొని గప్చిప్ అయిపోతాడు. వాళ్ళు డిన్నర్ చేద్దాం ప్లేస్ అయితే డిసైడ్ చేసుకుంటారు. అక్కడికి తను వస్తుండగా అక్కడ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చి మళ్ళీ నీ చెల్లెలు నువ్వే జైలుకి వేసావా అంటూ గొడవ అయితే పెట్టుకుంటారు. అక్కడికి అదే సమయానికి కరెక్ట్గా షాంగ్ అయితే వచ్చి వాడిని కాపాడతాడు. అంటే తనని కాపాడతాడు. అలా వాళ్ళు తింటూ ఉండగా తనకైతే ఒక డౌట్ వస్తుంది. ఏంటి నేను ఎప్పుడు ప్రమాదంలో ఉన్న కరెక్ట్ టైంకి వచ్చి కాపాడుతావు, నీకు ఎలా తెలిసిపోతుంది అని అంటుంది. ఏంటి నాకేం తెలుసు, కరెక్ట్గా వస్తాను, అదే సమయంలో నువ్వు ప్రాబ్లంలో ఉంటావు, అలా కాపాడేస్తాను అని అంటాడు. దానికి అప్పటికి కూడా ఒక నా డౌట్గానే ఉంటుంది. ఎలా కాపాడుతున్నాడబ్బా, ఎంత ఆలోచించుకోరా అని చెప్పి అలా వాళ్ళైతే కిస్ చేసుకుంటారు. ఇంకా పబ్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అక్కడికి మిస్టర్ షాంగ్ చిన్నప్పటి ఫ్రెండ్ అయితే వచ్చి నేను కొన్ని పేపర్స్ అయితే ఇస్తుంది. దీన్ని బట్టి ఒక ప్లాన్ అయితే
ఉంటుంది. అంటే మళ్ళీ హీరో హీరోయిన్ ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఇంకా వీళ్ళ ఫంక్షన్ పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది హీరో వాళ్ళది. అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ పార్టీ అయితే చేస్తూ ఉంటాడనమాట తాతయ్య. ఇప్పటికి ఆ తన అయితే వస్తుంది. ఈ మరో పక్క చూచు షాంగ్ కూడా వస్తారు. మర్చిపోదాం, ఇప్పటి నుంచి మనకు మంచి ఫ్రెండ్స్గా ఉందామని చెప్పి ఆ అమ్మాయి అనుకుని షాంగ్కి ఒక వైన్ అయితే తెచ్చిస్తుంది. సరే అని తాతయ్య ఉన్నాడు కాబట్టి తనని ఇంకేం ఎక్కువగా మాట్లాడించకుండా వైన్ అయితే తాగుతాడు. అంటే ఆ వైన్లో కొంచెం మత్తు మంది అయితే కలుపుంది. అడిగి మత్తుగా ఉందనే కాలికి చూచు అయితే తీసుకెళ్తూ ఉంటుంది. మేడం, మీకోసం ఎవరో వచ్చారు, మీరు వెళ్ళండి, నేను సార్ని అయితే రూమ్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి వాడిని అయితే వెయిటర్కి అప్పగించి తిని ఒక పక్క అయితే వెళ్తుంది. ఇప్పటికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గారు అయితే వచ్చి నేను మాట్లాడాలి నీతో అంటే ఏంటి నువ్వా వచ్చింది అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ వెళ్తుంది. ఆగు, అసలు వాడు ఎంత మోసగాడో నీకేం తెలుసు, ఇలా చూడు, ఈ ఫైల్ ఒకసారి చూడు అని అయితే చూపిస్తాడు. నువ్వు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా వాడు నేను ఫాలో అవుతూనే ఉన్నాడు, కావాలనే ప్రమాదం క్రియేట్ చేసి అక్కడికి వచ్చి సాల్వ్ చేసినట్టు నీ ముందు అయితే నటన చేస్తున్నాడు అని చెప్తాడు. ఇదిగో ఫోటోలు చూడు, నిన్ను ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నాడు, నీవు నాతో మాట్లాడింది, ఇంటికి వెళ్ళింది, ఎక్కడ తిరిగినా నిన్ను స్పై చేస్తూ ఫోటోలు తీస్తున్నాడో చూడు అని ఫైల్ మొత్తం చూపిస్తాడు. అది చూసి షాక్ అయినా నేను ఇది హ్యాండిల్ చేసుకుంటాను, అతని మీద నాకు నమ్మకం ఉంది, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి వాడిని అయితే తరిమేస్తాడు. అప్పటి కూడా తిని నమ్మలేదే అని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. తనని ఇష్టపడుతూ ఇప్పుడు నిజమైన ప్రేమ అయితే వాడికి కనపడుతుంది. మరోపక్క తనైతే సెక్స్ చేస్తూ ఉంటుంది. అంటే షాంగ్ అనుకొని అంటుంది, కానీ తన కళ్ళెదర్శి అయితే చూడదు. అందరూ చూసి ఫోటోలు వీడియోలు అయితే తీస్తూ ఉంటారు. అదే కళ్ళెదర్శి చూసే కళ్ళకి వేరే ఎవడో ఉంటాడు, ఎవర్రా నువ్వు అని పక్కకు తోస్తుంది. ఏంటి ఇంత సేపు చేస్తుంటే తెలియలేదా నీకు, ఇప్పుడు కనిపించానా నీకంటే నేను అని అంటాడు. పోరా ఇక్కడి నుంచి దున్నుపోతులో ఉన్నావు, ఎవర్రా నువ్వు అని తనైతే భయపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చూచు అయితే వస్తుంది. చూస్తే అక్కడ వేరే అబ్బాయితో ఉంటాడు. షాంగ్ అయితే బాగానే ఉంటాడనమాట. అంటే షాంగ్ ముందుగా తెలుసుకొని ప్లాన్ చేంజ్ చేసేస్తుంటాడు. ఇక తన పరువు అంతా ఆన్లైన్లో తీసి పెడతాడు. అది చూసిన చూచు అయితే కొంచెం భయపడుతుంది, కొంచెం నర్వస్గా అయితే ఫీల్ అవుతుంది. షాంగ్ నన్ను కాపాడు, ఎందుకు ఇలా చేసావంటే ఏంటి నువ్వు ఎలా చేస్తే నేను అలా చేయడానికి, నేనేమన్నా బొమ్మనా, నా జీవితం నాశనం చేయపోయావు కదా, ఇప్పుడే నీ జీవితం నాశనం కాబోతుంది అని అంటాడు. ఇంకా వాళ్ళందరినీ అక్కడి నుంచి అయితే తరిమేస్తాడు. ఏంటి చూచు ఇదంతా చూసి భయపడ్డావా అని అడిగితే కాదు, ఎందుకు ఇలా అమ్మాయి జీవితం నాశనం చేసావంటే ఏంటి నా జీవితం కొంచెం ఉంటే నాశనం అవుతా అనేది, నా జీవితం పట్టించుకోవా, ఒకవేళ తన వల్ల నేను నీకు దూరం ఏంటి, ఏమయ్యేది గతి, నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ చెప్తాడు. అది కాదు మరి ఈ ఫైల్ కథ ఏంటి, ఎప్పుడు నన్ను స్పైలా ఫాలో అయ్యావా అంటే మొత్తం నువ్వు నన్ను ప్లాన్గా చేసావా అని అడుగుతాడు. లేదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నా అని చెప్తున్నా కూడా అది మాత్రం తన చౌకైతే ఎక్కదు, నువ్వు చాలా చెడ్డవాడి అని చెప్తూ వెంటనే తననైతే ఇంటికి తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధిస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి నీకు ఇప్పటికీ అర్థం కాదు అని చెప్తాడు. వీడేంటి ఇంత సైకోలా బిహేవ్ చేస్తున్నాడు, వీడు సైకో ఏమో అని అంటే ఒక క్షణాన్న వాడి మీద అంత కోపం వస్తుందన్నమాట. పనిచేస్తున్న ఆమె ఉంది కదా, ఆమె వండుకొని తనని అయితే బయటికి వెళ్ళమని చెప్పేస్తుంది. మీరు వెళ్ళిపోండి, సార్ కోపం తగ్గినాకైతే వద్దు, సార్ కోపం తగ్గితే అంతగా మంచిగానే చూసుకుంటాడు, ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోండి అని పంపించేస్తుంది. వాళ్ళ బయటకు వస్తుందో లేదో తనని అయితే వెంటనే కిడ్నాప్ చేసేస్తుంది. ఆ అమ్మాయి కిడ్నాప్ చేసి చూచి ఎక్స్ బాయ్ ఫ్రెండ్కి అలాగే మొగుడికి అయితే ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్తుంది. ఏంటి నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు అనేటి, ఏంటి నీ వల్లే అంతా జరుగుతుంది, నువ్వే లేకపోతే ఇంకంతా బాగానే ఉంటుంది అని చెప్పి మాట్లాడుతుండగా అక్కడికి వాళ్ళిద్దరు అయితే వస్తారు. ఇంకా వాళ్ళిద్దరు అయితే వచ్చి నేను చెప్పినట్టు చేస్తేనే తినని వదులుతాను అనేసి ఒక డీల్ అయితే పెడుతుంది. లేదు మీరిద్దరు ఆ మాట వినకండి, తిని కావాలనే ట్రిక్ చేస్తుంది అని చెప్తుంది చూచు. అవును నేను ట్రిక్కే చేస్తున్నాను, మీరు అలా చేయలేదంటే తినకు పీకాయ కోసేస్తా అని బెదరకొడుతూ ఉంటుంది. లేదు నువ్వు చెప్పినట్టే చేస్తాము అని అంటారు. బాయ్ ఫ్రెండ్ గాని ఒక కత్తి తీసుకోమని చెప్తుంది. తీసుకున్న వెంటనే తీసుకో అని చెప్తే వాడు తీసుకునేదానికి భయపడుతూ ఉంటాడు. షాంగ్ వండుకొని వాడి చేతిలో అయితే పెడతాడు. ఇప్పుడు నువ్వు షాంగ్ అయితే పొడువు అని చెప్తాడు. వాడు పొడిచేదానికి భయపడుతూ ఉంటే నేను పొడవునే అని భయపడుతూ ఉంటాడు. వెంటనే షాంగే తనకు తానే పొడుచుకుంటూ ఉంటాడు. ఒకసారి పొడిస్తే చాలు ఇంకా పొడవాలి అని చెప్తూ ఉంటే వాడే 4-5 సార్లు అయితే పొడి చేసుకుంటాడు. వీడు కత్తి పొడిచేదానికి భయపడుతున్నా వాడు మాత్రం వాడే పొడిచుకొనేస్తాడనమాట. ఇప్పుడు షాంగ్ నువ్వు రివాల్వర్ తీసుకో, వాడిని అయితే షూట్ చెయ్యి అని చెప్తుంది. ఇంకా రివాల్వర్ అయితే తీసుకుంటాడు. వాడు షూట్ చేద్దామని గన్ అయితే పెట్టుంటాడు. ఇంకా తనైతే చాలా విర్రవీగి నవ్వుతూ ఉంటుంది. మరోపక్క జూజీ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆ గన్ను తనని షూట్ చేయకుండా ఆ అమ్మాయిని చేయికైతే షూట్ చేసి అలాగే చూచు ఉన్న కట్లకైతే ఇంకొక బుల్లెట్ అయితే షూట్ చేస్తాడు. వెంటనే ఆ అమ్మాయిని వెళ్ళి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గడైతే పట్టుకుంటాడు. ఇంకా చూచు దగ్గరికి అయితే వచ్చి మెల్లిగా కట్లు అయితే ఇప్పేస్తాడు. చూచునైతే కాపాడతాడు. చూచు ఉనుకొని షాంగ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షాంగ్ ఇలా చెప్తాడు, చిన్నప్పుడు
పార్క్లో నువ్వు నాకు హెల్ప్ చేసావు, అప్పటి నుంచి నువ్వునంటే నాకు చాలా ఇష్టం, అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఇష్టపడుతూనే ఉన్నాను అని చెప్తాడు. అంటే మనకు స్టోరీ చూపిరు, వాళ్ళు చెప్పేది మాత్రం కథే చెప్తాడు. నువ్వు వీడిని ఇష్టపడుతున్నావు అని తెలిసి కొన్నాళ్ళు దూరంగా ఉన్నాను, వీడితో బ్రేకప్ అయ్యిందని తెలిసే కాలికి మళ్ళీ నాకు ఛాన్స్ దొరికిందని నీ దగ్గరికి అయితే వచ్చాను. అసలు నిన్ను స్పై ఎందుకు చేశానంటే నీకు ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో అని ప్రతిసారి స్పై చేస్తూ ఉన్నాను అని అప్పుడు తన ప్రేమను అయితే పూర్తిగా వివరిస్తాడు. అన్నైతే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అలా హాస్పిటల్లో కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆఫీస్ కంపెనీ పనులు అయితే వచ్చి చూసుకుంటాడు. బాస్ మీరు ఎంత బిన్నే వచ్చి ఎందుకు చూసుకుంటున్నారు అని చెప్పిన పర్వాలేదు అని చెప్పి వీళ్ళిద్దరు అయితే వాడిని బాగా చూసుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఒక రోజు పెళ్లి చేసుకుందాం అందరి సమక్షంలో అనేసి ఇలా అందరూ బంధువుల మధ్యన వాళ్ళైతే పెళ్లి చేసుకొని తననైతే కిస్ చేస్తాడు. ఇక్కడితో ఈ డ్రామా అయితే ఎండ్ అయిపోతుంది. ఈ డ్రామా ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే నచ్చితే లైక్ చేసేయండి. ప్లీజ్ అందరికీ షేర్ చేయండి. టాటా బాయ్. మరో న్యూ డ్రామాతో కలుసుకుందాం.